హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. టాలీవుడ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం త్రిబుల్. ఈ చిత్రానికి మరో బిగ్ షాక్ తగిలింది. ఈ మూవీ నుంచి తప్పుకుంటున్నట్లుగా హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ వెల్లడించింది. ఈ విషయాన్ని ఎడ్గర్ ఇన్స్టాగ్రామ్లో తెలిపింది. కుటుంబ కారణాల వలన మంచి సినిమా నుంచి తప్పుకుంటున్నా, ఈ కథ నా పాత్ర చాలా బాగుంది అంటూ ఆమె పేర్కొంది. మరోవైపు ఈ విషయాన్ని త్రిబుల్ టీం కూడా కన్ఫర్మ్ చేసింది. కొన్ని కారణాల వలన డైసీ ఎడ్గర్ జోన్స్ త్రిబుల్ నటించలేకపోతున్నారు. ఆమెకు మంచి భవిష్యత్ ఉంది అనేసి ఆశిస్తున్నాం అంటూ పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం త్రిబుల్ చిత్ర షూటింగ్ పూణేలో జరుగుతుంది. అయితే జిమ్లో రామ్ చరణ్ గాయపడడంతో ఆ షెడ్యూల్ను వాయిదా వేశారు. మళ్ళీ 3 వారాల తర్వాత తిరిగి షూటింగ్లో జాయిన్ కాబోతున్నారు రామ్ చరణ్. ఇక ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తూ ఉండగా, కొమరం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 350 కోట్ల భారీ బడ్జెట్తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జూలై 30న గ్రాండ్గా వరల్డ్ వైజ్ రిలీజ్ కానుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ సరసన ఎవరిని తీసుకుంటారు అన్నది ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఉన్నట్లుండి ఆమె ఎందుకు తప్పుకున్నట్లు అనేది అసలు ప్రశ్న. దీనిపై అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద చర్చ పెట్టారు. డైసీ బాలనటిగా కెరీర్ను ప్రారంభించింది. లండన్ నేషనల్ యూత్ థియేటర్ నుంచి యాక్టింగ్లో పట్టాపుచ్చుకుంది. డైసీ డ్రాప్ నుంచి మునుముందు ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి. మరోవైపు ఈ ప్రాజెక్ట్ షెడ్యూల్ గుజరాత్లో పూర్తి చేసినట్లు డైరెక్టర్ రాజమౌళి తెలిపాడు. ఆటంకాలు ఎదురైనప్పటికీ సరైన సమయంలో చిత్రీకరణ పూర్తి చేశామని, ఆదరించిన వాళ్ళకి కృతజ్ఞతలు తెలిపారు. ఉగాదికి ఇంటికి వచ్చామంటూ ట్వీట్ చేశాడు జక్కన్న. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.